ఉపవాసం గురించి ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. మీరు ఉపవాసం చేయనప్పుడు అంటే మనం ఉపవాసం చేయాలి తప్పకుండా. ఉపవాసం చేయటము ప్రభు సహవాసములో మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర లోబడి ఆయన జీవించాడు. తర్వాత తండ్రి పనిలో బయటికి వచ్చాడు. ఉపవాసం చేశాడు యేసయ్య. అడవిలోకి వెళ్ళిపోయి చేశాడు. లేఖనాల్లో మనకు రాయబడి ఉంది. ఆయన ఏకాంతముగా అడవిలోకి వెళ్ళిపోయి తండ్రి సమక్షమందు తండ్రి ఎదుట ఆయన ఉపవాసంలో గడిపాడు 40 దినములు 40 రాత్రులు. ఆ అపవాది శోధకుడు వచ్చి శోధించాడు. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను నీవు రొట్టెలుగా ఆజ్ఞాపించుకో, చేసుకొని తిను, నీవు దేవుని కుమారుడవు కదా. ఇప్పుడు యేసయ్య మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును, బ్రతుకును అని చెప్పాడు. కాబట్టి ఆకలిని ఆయన సహించాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చేసి చూపించాడు. ఆయన మాదిరిగా ఉన్నాడు. ఉపవాసం చేసినప్పుడు దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు చేయలేదు. ఒక శిఖరం ఎక్కి అందరినీ పిలిచి, ఇదిగో నేను ఉపవాసం చేస్తున్నాను బిడలారా, నేను ఉపవాసం చేసి బయటికి వస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రభు మనకు చెప్తున్నాడు ఏంటంటే మనం ఎట్లా ఉపవాసం చేయాలి అది మనం గ్రహిస్తాం. ఉపవాసం అంటే ఎవరికి తెలిసే అవసరం లేదు. ఎవరు పెట్టిన క్రమములు, క్రమశిక్షణలు, పద్ధతులు, ఆచారాలు కాదు. మీ సొంతగా దేవుని వైపు చూచి నిర్ణయించుకోండి. ప్రభువా, నేను ఉపవాసం ఉంటాను, ఈ సమయం నీతో గడుపుతాను, నీ క్షమాపణ, నీ కనికరము, నీ సహాయం కొరకు నేను కోరుకుంటాను ప్రభువా అని గడపండి. ఆ సమయం దేవునికి ఇవ్వండి. ఉపవాసం చేసినప్పుడు పనులు చేసుకోకండి. ఉపవాసం చేసినప్పుడు రకరకాల కార్యక్రమాలు చేయకండి. మౌనంగా ఉపవాసం చేసినప్పుడు మీరు సమయం ఏకాంతంగా ప్రభు దగ్గర గడపండి. ఉపవాసం చేస్తున్నట్టు ఎవరికి చెప్పకండి. మనుషులు నన్ను గుర్తించాలి, చూడాలని ఆశిస్తారు, వేషధారులు. కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే, ఉపవాసం చేస్తున్నాను, నా ఉపవాసం దేవుడు గుర్తించాలి, దేవుడు నన్ను అంగీకరించాలి, ఆ ప్రభువు నన్ను రక్షించాలి అనే విశ్వాసంతో మనం ఉపవాసం చేస్తే అది విశ్వాసులు చేసే ఉపవాసం. ఉపవాస ప్రార్థన మనం చేసినప్పుడు ఆ కనపడని దేవుడికి చేయాలి. మనం అంతే నిర్ణయించుకున్న దాన్ని బట్టి చేయాలి. మనం తీర్మానించుకున్న దాన్ని బట్టి చేయాలి. ప్రభునందు మనం ఏ విధంగా తీర్మానించుకున్నాం, ఈ రోజంతా ఉపవాసం చేస్తాను ప్రభువా, నీ దగ్గర గడుపుతాను, మీ పాదముల దగ్గర నీ కనికరం కోసం వేడుకుంటాను తండ్రి, ఈ రోజంతా నా కడుపు మార్చుకుంటాను ప్రభువా, ఏమి తినను, ఒట్టి మంచినీళ్ళు తాగుతాను, ఈ రోజంతా నీ దగ్గర గడుపుతాను ప్రభువా. ఉపవాసం అంతే. 1 పొద్దు, 2 పొద్దులు, 4 పొద్దులు, పలహారాలు, టీలు, పాలు, పండ్లు, అన్నము, ఇవి ఉప్మా ఏముండదండి ఉపవాసానికి. ఏముండదు. ఉపవాసం అంటే ఒకటే, మనం ఏమి నోట్లకు పోనీయకుండా బంద్ చేయడం. ఏమి లేదు, ఏం తినేదిలే, తాగేదిలే. ఉపవాసం చేసేసి కఠినంగా ప్రభు దగ్గర గడపటం, ఆయన కనికరం కోసం వేడుకోవడం, ఆయన సహాయం కోసం వేడుకోవడం, ఆయన క్షమాపణ కోసం వేడుకోవడం, పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర గడపటం. ఆయన కనికరించాలి, నన్ను ఆయన లేవనెత్తాలి. ఈ యొక్క ఉపవాసము ప్రభు దగ్గర మనం కలిగి ఉండాలి, అది చేయాలండి.